పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గోదావరికని RG1 వర్క్ షాప్ వద్ద సింగరేణి కాలరీస్ కంపెనీకి PKOC2 డీప్ సైడ్ కోల్ బ్లాక్ కేటాయింపుపై బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కృషి వల్లే సింగరేణికి ఈ ప్రతిష్టాత్మక కోల్ బ్లాక్ కేటాయింపు సాధ్యమైందని అన్నారు. ఈ నిర్ణయం సింగరేణి భవిష్యత్తును మరింత బలోపేతం చేయడంతో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనుందని పేర్కొన్నారు. PKOC2 ప్రాజెక్టు ద్వారా సుమారు 860 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులోకి రానుండగా 6500 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. దాదాపు 35 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి కొనసాగుతుందని, దీని ద్వారా సింగరేణికి సుమారు 1,95,510 కోట్ల ఆదాయం, తెలంగాణ ప్రభుత్వానికి సుమారు 48,780 కోట్ల ఆదాయం సమకూర్చనున్నట్లు వివరించారు. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, సంస్థ విస్తరణతో పాటు తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. మొన్న నైని బ్లాక్, నిన్న తాడిచర్ల బ్లాక్ 2, ఇవాళ మనుగూరు PKOC2 సైడ్ బ్లాక్, ఇట్లా ప్రతిరోజు కూడా కార్మికుల క్షేమం కొరకు, సింగరేణి అభివృద్ధి కొరకు గౌరవశ్రీ కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు కృషి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి సింగరేణి వ్యాప్తంగా కార్మికులందరి పక్షాన హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ శుభవార్తని కార్మికులతో పంచుకోవాలని ఈరోజు వర్క్షాప్లో ఉన్నటువంటి కార్మిక మా అన్నదమ్ములందరికీ కూడా మరి స్వీట్లు తినిపిస్తూ వారికి శుభాకాంక్షల్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా కార్మికులు, వారి కుటుంబాలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది కేవలం సింగరేణి కార్మికులు చేసినటువంటి సకల జనుల సమ్మె. తెలంగాణకు సింగరేణి అనేది ఒక గుండెకాయ లాంటిది. సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉన్నదంటే, గతం లోపల అబద్ధాలు చెప్పి 2 సార్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ ప్రభుత్వాలు కేవలం వారి స్వలాభం కొరకు సింగరేణిని వాడుతూ ఉన్నారు తప్ప సింగరేణి సంస్థ కొరకు ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. తెలంగాణలో ఒక భాష ఉంటుంది మనకి, ఏమనంటే వడ్డించేటోడు మనోడైతే బంతిలో ఏ మూలన కూర్చున్నా మంచి భోజనం దొరుకుతుంది అనేది. కాబట్టి వడ్డించే వ్యక్తి, సింగరేణి అభివృద్ధి కొరకు ఆలోచించే వ్యక్తి మన తెలంగాణ బిడ్డ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టే ఈరోజు సంస్థ అభివృద్ధి కొరకు, సింగరేణి కార్మికుల కొరకు ఇలా వేల మంది కార్మికులు సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారు. వారి కుటుంబాలు, ముఖ్యంగా సింగరేణి కార్మికుల మీద ఆధారపడి పనిచేసుకునేటువంటి వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని సింగరేణి సంస్థ అభివృద్ధి ధ్యేయంగా, కార్మికుల యొక్క సంక్షేమమే లక్ష్యంగా ఈరోజు కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ కూడా నేను కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మున్ముందు మరెన్నో శుభవార్తలతోటి కార్మికుల యొక్క ప్రతి సమస్యను కూడా పరిష్కరించేటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని మరోసారి వారందరికీ కూడా తెలియజేస్తూ, కార్మికులందరికీ కూడా మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై సింగరేణి. తోటి ఫుట్బాల్ ఆడనీకి రేవంత్ రెడ్డి మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అంటే సింగరేణి సంస్థ డబ్బుని వాళ్ళు స్వలాభం కోసం ఉపయోగిస్తుంది. కానీ సింగరేణిని కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు, కిషన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. మరి ఇది ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం. మొన్న కూడా అన్ని బాయిల మీద కిషన్ రెడ్డి గారు తిరిగి ఏమైతే ఉన్నదంటే, కార్మికులల్లా ఒక పూచి చూపెట్టి భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి కార్మికులను దూరం చేసేటువంటి ప్రయత్నం ఈ మిగతా సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు చేస్తుంది. కానీ ఏదైనా ఎంత ఇబ్బంది వచ్చినా సంస్థను కాపాడుకునే ప్రయత్నమేమో బీజేపీ ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే మొన్న బాయిబాట పెట్టుకొని ఇక్కడికి కూడా OC5 మీదకి వచ్చింది. మీరందరూ చూసి దాదాపు చాలా మంది కార్మికులు వచ్చింది. వాళ్ళ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నోరు తీపి చేయాలి, కార్మికులను కలవాలని ఇక్కడికి మీకు వచ్చినాం. మీరు కూడా ఆలోచన చేయాలి. బట్టిగానే మనము ఏది చెప్తుంది, ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. గతంలో చూసి టీపీజీ కేసు ఉన్నప్పుడు
అబద్ధపు మాటలు చెప్పిండ్రు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అని చెప్పలేదా? తమ్ముడు మీరు అంతా చదువుకున్నోళ్ళే కదా. 2 పేర్లో సమస్య ఇప్పటికి పరిష్కారం అయిందా? 2 సార్లు ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పుడు ప్రభుత్వం రాకముందు కేసీఆర్ ఏం చెప్పిండు? బావి మీద ఒక పేరు, ఇంటికాడ ఒక పేరు ఉంటే ఏమవుతుంది, మన ప్రభుత్వం రాగానే తీసేద్దాం, ఏరేద్దామని చెప్పి మాట్లాడిందో లేదా? ఇంకా చాలా మాట్లాడినా నేను చెప్పలేను. కానీ 10 ఏళ్ళు 2 సార్లు గవర్నమెంట్ వచ్చింది. ఆ మారుపేర్ల సమస్య తీరిందా? తీరలేదు. మళ్ళా యూనియన్ను కూడా గెలిపించింది మీరు ఆ ప్రభుత్వంతో పాటుగా. మళ్ళీ ఇవాళ కూడా యూనియన్లు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, మిమ్మల్ని కేవలం ఓట్ల కోసం మాత్రమే మిమ్మల్ని వాడుతున్నారు. మన కోసం, సింగరేణి కార్మికుల కోసం, సంస్థ కోసం ఏ పార్టీ ఆలోచిస్తుంది, ఏ యూనియన్ ఆలోచిస్తుందో తప్పకుండా మీరంతా ఆలోచన చేయాలి. ఎవరేది చెప్తే అది నమ్మేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. ఎప్పుడైనా కార్మికుల పట్ల, సంస్థ పట్ల చిత్తశుద్ధితో ఉన్నది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి మీరు ఇక ముందైనా జరిగేటువంటి ఏదైనా కూడా మీరు ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండేటువంటి ప్రయత్నం మీరు అంతా చేయాలని కోరుతున్నాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇట్లాంటి నిర్ణయాలు ఇంకా చాలా తీసుకోబోతున్నారు. కిషన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఇవాళ 51% ఇందులో సింగరేణి సంస్థ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. కేవలం 49% మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అంటే నిర్ణయం తీసుకున్న చోట, ప్రతి చోట కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వందే ఇందులో కీ రోల్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మన బాధ్యత కార్మికులను కాపాడుకోవాలి. ఈ సంస్థ నష్టపోతే వేల మంది కార్మిక కుటుంబాలు, ఇలా సింగరేణి కార్మికులే కాదు, ఈ కుటుంబాలు మీ మీద ఆధారపడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా కూడా రోడ్డున పడతారు. ఈ సంస్థను కాపాడుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో, కమిట్మెంట్ తోటి ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా దయచేసి తెలియనులకు తెలియజెప్పండి. కార్మికులకు మన కోసం ఉన్నది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే, మా నాయకులు కిషన్ రెడ్డి గారు, తర్వాత నరేంద్ర మోదీ గారు మాత్రమే అని దయచేసి మీరు అందరికీ కూడా చెప్పాలని మరొకసారి కోరుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇంకా భవిష్యత్తులో కల్లా చాలా మంచి విషయాలు, అంటే చాలా శుభవార్తలు మీరు వింటారు సింగరేణికి సంబంధించి. దీన్ని కాపాడుకోవడం కోసమే పార్టీ, భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తాము. ధన్యవాదాలు. జై సింగరేణి.